Well, hello everyone, welcome back. రీసెంట్గా చాలా వరకు న్యూస్లో ఉన్న అంశం మీరు చాలా సోర్సెస్ నుంచి దీని గురించి వినే ఉంటారు. అయితే బేసిక్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఏపీ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్ April 15th. అది మనందరికి తెలిసిన విషయం. నెక్స్ట్ మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు లెవెల్లో కూడా మనకి వేకెన్సీస్ అన్నవి రానున్నాయి. అయితే ఆ వేకెన్సీస్కి సంబంధించి అసలు ఏజ్ లిమిట్ ఏముంటుంది, క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, అదేవిధంగా దాంట్లో సిలబస్ ఏముంటుంది, మనం ఏ విధంగా కవర్ చేస్తే క్లియర్ అవుతుంది, వీటన్నిటి గురించి మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. సో మేజర్గా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇది వరకు దీని పాస్ట్ బ్యాక్గ్రౌండ్ మీరు గమనించినట్లయితే లైక్ 2022లో మనకి దీనికి సంబంధించి వేకెన్సీస్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అన్నది వచ్చింది, అరౌండ్ 600+ వేకెన్సీస్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అఫ్రెష్ సమ్ 3000+ వేకెన్సీస్ రావచ్చు అన్ని ఎక్స్పెక్టేషన్ మాత్రం ఉంది. అయితే ఆ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అంటే ఈ మంత్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సమ్ సోర్సెస్ నుంచి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పాం కదా, జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా వేరే వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి కూడా నోటిఫికేషన్ రావచ్చు. కాకపోతే మేజర్గా అయితే జూనియర్ అసిస్టెంట్. దానికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 to 42 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, వాట్ ఎవర్ డిగ్రీ ఇట్ మైట్ బి, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అది డిపెండింగ్ అపాన్ ఎనీ స్ట్రీమ్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్, అంటే బేసిక్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు MS ఆఫీస్, MS వర్డ్ ఇట్లాంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మరి ఇన్ డెప్త్ బీటెక్ చేయాలి లేదు అని అంటే దాంట్లో మళ్ళీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అంతేం అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే కంపల్సరీ ఇక్కడ మస్ట్ అని అన్నారు కాబట్టి కొద్దిగా ఉంటేనే, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే సరిపోతుంది, వర్క్ అవుతుంది. అదర్వైజ్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ ఆన్ అంతే. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి డిస్కస్ చేసే ముందు మన ఎయిమర్స్ విల్ యాప్ ఉంది కదండి, ఈ యాప్ని ఎవరైతే ఫస్ట్ 100 members డౌన్లోడ్ చేసుకుంటారో అలా డౌన్లోడ్ చేసుకున్న వారి కోసం మనం అందించేటువంటి కోర్సు ఏదైతే ఉందో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం, దీని కొరకు కంప్లీట్గా జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఈ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసేటట్టు మనం ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేయబోతున్నాం. ఆ కోర్స్ వచ్చేసి ఫస్ట్ 100 membersకి అట్ ద కాస్ట్ ఆఫ్ 49 rupees ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్. అది కూడా ఫస్ట్ 100 membersకి మాత్రమే, అందరికీ కాదు. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ 100 membersకి 49 rupeesతో ఈ కోర్స్ అన్నది మీకు ఫుల్ హ్యాండ్ మొత్తం కంప్లీట్ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దాంట్లో ఎగ్జాక్ట్గా ఏముంటాయి అన్న విషయానికి వస్తే, జనరల్ నాలెడ్జ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయనంటే 40 questions క్యారింగ్ 40 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 mark అని చెప్పుకోవచ్చు. వేరాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions క్యారింగ్ 40 marks. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 80 questions క్యారింగ్ 80 marks. ఓవరాల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, దట్ ఈస్ నథింగ్ బట్ 1.5 hour టైం ఉంటుంది. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అన్నది ఒక చిన్న డైలమా, బట్ మనకి వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అది కూడా క్లియర్ అయిపోతుంది, నో నీడ్ టు వరీ. ఇప్పటికైతే జనరల్ నాలెడ్జ్ ఆ జీకేలో మళ్ళీ చాలా టాపిక్స్ ఉంటాయి కదండి. జనరల్ నాలెడ్జ్ అంటే జస్ట్ మనం ఎప్పటి నుంచో స్టాటిక్ జీకే చదివితే సరిపోతుంది అని అనుకుంటాం. కాకపోతే దానితో పాటుగా ఇంకా వేరే జనరల్ స్టడీస్, జాగ్రఫీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ వీటన్నిటిని కవర్ చేస్తూ ఈ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మీరు జనరల్ నాలెడ్జ్ అంటే ఈ టాపిక్స్ అన్నిటి గురించి ఒక గ్రిప్ అయితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మనం 10th వరకు మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చదువుకొనే ఉంటారు. కాకపోతే దాన్ని కొంచెం బ్రషప్ చేస్తే సరిపోతుంది. అండ్ సిలబస్ విషయానికి వచ్చేసరికి చెప్పుకున్నాం కదా మనం, జూనియర్ అసిస్టెంట్ దట్ ఈస్ మేజర్. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్తో పాటు ఇంకా ఇక్కడ మీరు గమనించవచ్చు అసిస్టెంట్ ఓవర్సియర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళందరికీ ఒకటే సిలబస్, ఐ మీన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. అవి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 40 questions క్యారింగ్ 40 marks, వేరే జనరల్ నాలెడ్జ్ 40 questions క్యారింగ్ 40 marks. ఇందాక డిస్కస్ చేసాం కదా జూనియర్ అసిస్టెంట్, వాళ్ళతో పాటు వేరే వేకెన్సీస్కి కూడా సేమ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అది కాకుండా ఇంకా వేరే
వేకెన్సీస్ లైక్ డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, వీళ్ళకి వచ్చేసి కొంచెం సిలబస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఉన్నట్టుగానే మనకి జనరల్ ఇంగ్లీష్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు 10 questions జస్ట్ క్యారింగ్ 10 marks. వెయిటేజ్లో డిఫరెన్స్ ఉంది, బట్ సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 questions క్యారింగ్ 40 marks. సేమ్ ఇక్కడ ఎంత వెయిటేజ్ అయితే మనం జనరల్ నాలెడ్జ్కి ఇచ్చామో ఇక్కడ కూడా అంతే స్ట్రెస్ పెట్టి చదివితే మాత్రమే అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపెన్. జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇక్కడ మనం 40 questions అంటే జనరల్ నాలెడ్జ్కి ఎంత పోర్షన్ అయితే మనం ఎంత వర్క్ అయితే చేస్తున్నామో జనరల్ ఇంగ్లీష్కి కూడా అంతే వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ వేరాజ్ ఈ వేకెన్సీస్ వరకు మాత్రం మీరు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వెయిటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి. 10 questions క్యారింగ్ 10 marks. అండ్ దానితో పాటు ఇంకొక మేజర్ పోర్షన్, ఇక్కడ మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే మీకు తెలిసిన విషయమే, లైక్ క్వాంట్స్, రీజనింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆ మెంటల్ ఎబిలిటీలో కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది. జనరల్ నాలెడ్జ్కి మేజర్ వెయిటేజ్, దాని తర్వాత సెకండ్ వెయిటేజ్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ 30 questions క్యారింగ్ 30 marks. లాస్ట్ పొజిషన్లో మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి అంటే ఈ రెండింటి మీద చేసేటువంటి ఫోకస్తో కంపేర్ చేస్తే దీని గురించి అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ రెండింటికి జనరల్ నాలెడ్జ్ గురించి ఎంత ఫోకస్ చేస్తున్నారో మెంటల్ ఎబిలిటీ, క్వాంట్స్, రీజనింగ్ వీటన్నిటి గురించి అంతే ఫోకస్ చేస్తే ఇట్ వుడ్ బి ఫెచింగ్ ఫర్ యూ. టోటల్గా 80 questions క్యారింగ్ 80 marks. డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 80 questions 80 marks, ఇక్కడ కూడా 80 questions 80 marks. కాకపోతే కొన్ని కాన్సెప్ట్స్ అన్నవి మీకు డిఫరెంట్గా ఉంటాయి వీటికి, ఈ వేకెన్సీస్కి. అది మనం గమనించాల్సిన అంశం. అండ్ జనరల్ నాలెడ్జ్, ఇందాక నుంచి జనరల్ నాలెడ్జ్ అని చెప్తున్నాం కదా, దీంట్లో ఏమేమి కవర్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలి అని అంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, అంటే ఆర్ట్, డాన్సెస్, అదేవిధంగా పెయింటింగ్స్, డిఫరెంట్ డాన్స్ ఫామ్స్, అదేవిధంగా ఫోక్ ఆర్ట్స్, ఫోక్ డాన్సెస్ అవన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది. మ్యూజిక్ ఫామ్స్ కూడా, ఇండియన్ హిస్టరీ, ఎస్పెషల్లీ ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ అంటే ఈ 3 parts ఉంటాయి కాబట్టి అది కవర్ చేయాలి. దాంతోపాటు ఇండియన్ నేషనల్ మూమెంట్, మనకి మోడర్న్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ వస్తుంది, ఇది మేజర్ సపరేట్గా ఇచ్చారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, దాంతోపాటు అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్, దట్ ఈస్ సెపరేట్ టాపిక్, అది కూడా కవర్ చేయాలి. ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ జనరల్ స్టడీస్లో ఉండేవే. జనరల్ సైన్స్ కూడా ఉంది. జనరల్ సైన్స్లో మళ్ళీ మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డే టు డే సైన్స్ అని అక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే జనరల్ బేసిక్ సైన్స్ అన్నది ఉంటుంది. సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ కేటగిరీలోకి ఇవన్నీ వస్తాయి. ఈ 3 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్లో మళ్ళీ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఎందుకు అని అంటే ఏపీ హైకోర్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కొత్త స్కీమ్ లాంచ్ చేసినా, ఏమైనా కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చినా, కొత్త ఇనిషియేటివ్ ఏదైనా తీసుకొని వచ్చినా కూడా దాని గురించి స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ జీకే పోర్షన్లో ఏవైతే 40 marks ఉన్నాయో వాటిల్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనితో పాటుగా మనకి ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం, దట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఎర్రర్ స్పాటింగ్ అని అంటే మనకి ఒక లైన్ ఇచ్చేసి ఆ లైన్లో పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, అది వర్బ్లో ఎర్రర్ అవ్వచ్చు, నౌన్లో ఎర్రర్ అవ్వచ్చు, లేదంటే అడ్జెక్టివ్లో ఎర్రర్ అవ్వచ్చు, ఏదైనా ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయడం. స్పాటింగ్ ఎర్రర్, అలా కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఇచ్చి ఎర్రర్ ఉందా లేదా కనుక్కోండి, అలా కూడా ఇవ్వచ్చు. క్లోజ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా పారా జంబ్లింగ్ అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి, సెంటెన్సెస్ పైన కింద ఇచ్చి ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తారు, అది ఆ పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్. అదేవిధంగా ఆడ్ సెంటెన్స్ అవుట్ అంటే 5 sentences ఇచ్చేసి 4 సిమిలర్గా ఉండి 1 ఆడ్ వన్ అవుట్ ఉంటుంది, దానిని ఐడెంటిఫై చేయడం. అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక లైన్ ఇచ్చేసి ఎక్కడో ఒక చోట నౌన్లో కానీ, ప్రిపోజిషన్లో కానీ, వర్బ్లో, అడ్జెక్టివ్లో, యాడ్ వర్బ్లో ఏదో ఒక ప్లేస్ ఎంటీగా వదిలిపెట్టి దాన్ని ఫిల్ చేయమని చెప్పడం, దట్ ఈస్ వన్. సినోనిమ్స్ లేదా యాంటోనిమ్స్ అంటే, సినోనిమ్స్ అంటే సిమిలర్గా ఉన్నటువంటి పర్యాయ పదాలు, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదాలు అవి. అదేవిధంగా ఇడియమ్స్, ఫ్రేజెస్ అని అంటే నానుడి, సామెతలు,
మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదండి, అది దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇలాంటివి ఇడియమ్స్, ఫ్రేజెస్. ఫ్రేజ్ అని అంటే ఒక 2-3 వర్డ్స్ కలిపేసి ఒకటే వర్డ్ లాగా మనం చదువుకుంటూ ఉంటాం చూడండి, దాన్ని ఫ్రేజ్ అని అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని అంటే చిన్నప్పుడు మనకి ఒక వర్డ్ ఇచ్చి సొంత వాక్యాలాగా రాయమని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు మొత్తం లైన్ మొత్తం ఇచ్చేసి ఈ లైన్కి అర్థం వచ్చేలాగా ఒక పదంతో ఫిల్ చేయండి అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటాయి. అయితే ఇక్కడ సిలబస్ ఇవన్నీ పక్కన పెడితే మనకి ఈ మంత్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఆల్రెడీ మనకి ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లభించింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అన్నది స్టార్ట్ చేశారు అనంటే, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు అనంటే, మనకి ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఎలాగైతే గ్రూప్ 4 లెవెల్లో ఎగ్జామినేషన్ ఉంటుందో అంటే అదే తరహాలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఈవెన్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్ కూడా అంత ఈజీగా ఏమీ ఉండట్లేదు. ఎక్కడో ఒక చోట ట్విస్ట్ చేయడం కానీ, లేదు అనంటే కొంచెం పార్ట్ వరకు మాత్రమే ఈజీగా ఇచ్చి మిగతాదంతా టఫ్గా ఇవ్వడం మ్యాక్సిమం. ఎందుకు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నారు మన ఎగ్జామ్ సెటర్స్. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టినట్లయితే మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు, చాలామంది ఏమనుకుంటారు అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మనం షెడ్యూల్ వేసుకుందాం, షెడ్యూల్ ప్రకారం చదువుకుందాం అని అనుకుంటూ ఉంటారు. అప్పటికి ఏమవుతుంది అని అంటే, వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు హ్యాబిచ్యుయేట్ అవ్వటానికే మీకు ఒక 1 month అంటే ఆ గాడిలో పడి మీరు చదువుకోవడానికే 1 నెల 2 నెలలు అలా పడుతుంది. అలా కాకుండా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు అంటే ఖచ్చితంగా షెడ్యూల్ వేసుకోవాలి, ఇన్ని అవర్స్ చదవాలి అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన పని ఏమీ ఉండదు. కాబట్టి మీరు హ్యాబిచ్యుయేట్ అయినా అవుతారు, అలవాటు చేసుకుంటారు అప్పటికి. అండ్ వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఏ రోజు ఏ సిలబస్ కవర్ చేయాలి దానికి అనుగుణంగా మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయినట్లయితే, అండ్ అదేవిధంగా మీకు ఏమన్నా గైడెన్స్ కావాల్సినట్లయితే మన యాప్లో కూడా గైడెన్స్ క్లాసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీనికి మేజర్ కీ వచ్చేసి ఏంటి అని అంటే, దట్ ఈజ్ కన్సిస్టెన్సీ. మీ హార్డ్ వర్క్ అదంతా కూడా తర్వాత దీంతో పాటే వస్తుంది. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, అంటే కంటిన్యూస్గా అదే పనిగా ఒకరోజు మొదలు పెట్టామనంటే మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా, అలా అని చెప్పేసి ఇంకా ఏకధాటిగా కూర్చొని చదవమని కాదు, మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం, ఒక చిన్న మూవీకి వెళ్ళడం, లేదు అనంటే ఏదైనా సీరియస్ చూడడం, ఇవన్నీ కూడా దట్ షుడ్ బి దేర్. అదేవిధంగా కన్సిస్టెంట్గా అదే పనిగా చదువుతూ ఉంటే మీ సిలబస్ కూడా అయిపోతుంది. సిలబస్ వన్స్ అయిపోయిన తర్వాత రివైజ్ చేయండి. సాధ్యమైనంత వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇది సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ కాబట్టి క్లియర్ చేయడం చాలా ఈజీ. కాకపోతే ఏంటి అని అంటే, చాలామంది కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి కన్సిస్టెంట్గా వాళ్ళకంటే మీరు ముందు ఉండాలి అని అంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా కన్సిస్టెంట్గా చదివినట్లయితే మీ అందరికీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ జాబ్స్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్సిస్టెంట్గా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈ కోర్స్ గురించి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ 100 members ఎవరైతే ఉంటారో వాళ్ళకి 49 rupeesకి ఈ కోర్స్ని అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయొచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్ యూ.